వేల సంవత్సరాల సామాజిక వివక్షత కారణంగా భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలను కల్పించిన రిజర్వేషన్లను ఆర్థిక అసమానతల కారణంగా ఉపవర్గీకరించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రోజును ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విద్రోహ దినంగా పాటిస్తున్నామని మాల మహానాడు నాయకులు ఎల్లేష్ గ్యాదరి మల్లేష్లు తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంజీరపు ఎల్లేష్ మాట్లాడుతూ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆ తీర్పును నిరసిస్తూ ఈరోజు సిద్దిపేటలోని పాత బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా మాల మహానాడు తరఫున ఈరోజు అంబేద్కర్కు వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే గత సంవత్సరం ఆగస్టు 1న 2024 సంవత్సరంలో వర్గీకరణ ఇచ్చిందో సుప్రీంకోర్టు అది సక్రమంగా కాకుండా దొడ్డుదాట చేయడం చాలా విడ్డూరం. ఏదైతే 300 ఆర్టికల్ 40 ప్రకారం రాజ్యాంగం వర్గీకరణ జరిగితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కాకుండా ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగం చేయడం చాలా విడ్డూరం. దీనిపై మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న జరిగిందో కొత్త దాంట్లో వివక్ష మా జాతికి న్యాయం జరగాలంటే వర్గీకరణ కొట్టేయడమే ఉత్తమం. దీనిపై మేము ఎంతకైనా ఉద్యోగం చేస్తామని చెప్పి మాల తరపున సిద్దిపేట జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను మాలలు బ్లాక్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకనగా గత సంవత్సరము 2024 ఆగస్టు 1వ తారీఖున భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు బ్లాక్ డేగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపును విజయవంతం చేయడం జరిగింది. మేము ఒకటే అంటున్నాము, కొంతమంది మొన్నదాకా మేధావులు వర్గీకరణ అయితే మీ మీ వాటా మీకు వస్తుందని, మీకు ఏం బాధ అవుతుందని అనేకమైనటువంటి సంఘాల నాయకులు వీళ్ళు మాల సమాజాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీలో ఎస్సీలకు సంబంధించి 6 పోస్టులు పడ్డాయి. 6 పోస్టులు అంటే 15% రిజర్వేషను, మాలలకు 5% రిజర్వేషను. దీని ప్రకారం లెక్క పెడితే ఎన్ని రావాలి? మాలలకు 2 రావాలి. వచ్చినాయన్ని గుండు 0. ఇలాగ అనేకమైనటువంటి సమస్యలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇదే బేస్ మీద మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు హైకోర్టులో కూడా ఈ వర్గీకరణ కరెక్ట్ జరగలేదని పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఆగస్టు 11 మాల మూతవీరుల సభ కూడా ఉంది. దీన్ని కూడా విజయవంతం చేయాలని మాల మహానాడు పక్షాన తెలియజేస్తా ఉన్నాను.